మనకున్న శత్రువుని చావు దెబ్బ కొట్టడానికి మనకున్న 9 వ్యూహాలు ఇవి. జాగ్రత్తగా వినండి. శత్రువుల్ని ఓడించాలి అంటే ముందుగా క్రమశిక్షణ, నిబద్ధత, సరైన సమయంలో నిర్ణయం తీసుకునే లక్షణాలు ఉండాలి. ఇలాంటి వారి శత్రువును సరైన సమయంలో దెబ్బ కొట్టగలరు. కాబట్టి ఈ 9 విషయాలు తెలుసుకుంటే శత్రువుని ఎలా ఓడించాలో తెలుస్తుంది. అందులో మొదటిది, మూర్ఖుడిలా కనిపించండి, కానీ మూర్ఖుడిగా మారకండి. మన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా తెలివైన వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. వారి బలం మొత్తం ఉపయోగించి తెలివైన వారిని తొక్కాలని అన్ని విధాలుగా చూస్తారు. కాబట్టి మీరు మూర్ఖుడిలా కనిపిస్తే శత్రువు మీ గురించి ఆలోచించడు. మీ తెలివిని చూపించకుండా మూర్ఖుడిలా కనిపిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని శత్రువుని చావు దెబ్బ కొట్టండి. ఇలా ఉండి శత్రువుని ఓడించడం. ఎందుకంటే ప్రజలు విజయవంతమైన వారిని అభిమానిస్తారు, కానీ తెలివైన వారిని ఎప్పుడూ అసూయతో చూస్తారు. ఇక 2, డబ్బు లేని వాడికి గౌరవం ఏ షాపులో ఇవ్వబడదు. నీకు మంచితనం ఉంటే సరిపోదు, బ్రతకడానికి, గౌరవం పెంచుకోవడానికి డబ్బు కూడా కావాలి. ధనమే నిజమైన బంధుత్వం. మన వద్ద ధనం ఉన్నప్పుడే స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. ఇక ఇది మన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించండి. శత్రువు బలహీనతలు తెలుసుకోవడం చాలా అవసరం. శత్రువు బలహీనత తెలియకపోతే ముందు అతనితో స్నేహాన్ని పెంచుకోవాలి, ఆ తర్వాత దాడి చేయాలి. ఇక 3వ విషయం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి 100 ఏళ్ళు బ్రతికినా ఏదైనా గొప్ప పని చేయకపోతే ఆ 100 ఏళ్ల జీవితానికి అర్థమే ఉండదు. ఆ వ్యక్తి గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ మరో వ్యక్తి కేవలం 25 ఏళ్లకే గొప్ప విజయాలను సాధించి తనకు ఎదురొచ్చిన శత్రువులను చిత్తు చేసి మరణిస్తే అతని జీవిత ప్రయాణాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇక అతడి గురించి గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి. మూర్ఖుడితో ఎప్పుడూ వాదన పెట్టుకోకండి. ఎందుకంటే నిమ్మరసాన్ని పాలల్లో పోసినట్లవుతుంది, అది విరిగిపోతుంది. ఇక 4, అత్యంత ఎక్కువ నిజాయితీ అనేది ఇప్పటి సమాజంలో చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు. అంటే ప్రజలు నిజాయితీ పరులను మోసం చేయడానికి ముందు చూస్తారు. వారు మంచి పేరు తెచ్చుకోవడం మిగతా వారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎక్కువగా నిజాయితీగా ఉండకండి. ఇది శత్రువు చేతిలో మీరు ఓడిపోవడానికి ఒక అవకాశంగా మారుతుంది. స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే దానికి ప్రధానమైన కారణం అతనికి మీరు చెప్పిన రహస్యాలు మాత్రమే. రహస్యాలు బయటికి వెళితే అవి చివరికి మనల్ని ముంచుతాయి. రహస్యాలు మీలోనే ఉంచుకోండి, ఎవ్వరికీ చెప్పొద్దు. ఇక 5, శత్రువుని ఓడించాలనుకున్నప్పుడు ముందుగా సింహం నుండి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకోవాలి. సింహం ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో ఆ పనిని చేసి విజయం సాధిస్తుంది. తన పూర్తి శ్రద్ధను పనిపైనే పెడుతుంది. కానీ కొంతమంది ఎన్ని అవమానాలు జరిగినా, ఏమైనా సరే వాటన్నిటిని మర్చిపోయి తిండిపైన ఎక్కువ ధ్యాస పెడతారు. ఇలాంటి వాళ్ళు శత్రువులని ఎప్పటికీ ఓడించలేరు. అలాంటి వారు జీవితంలో పైకి అస్సలు వెదగలేరు. ఇక 6, కొంతమంది శత్రువుని ఓడించలేక జీవితంలో సాధించాలనుకున్నది సాధించలేనప్పుడు చాలామంది వ్యక్తులు విఫలమవుతూ ఉంటారు. అది ఇతరుల మీద కారణం పెడతారు. నా అదృష్టం బాలేదు, అవతలి వాళ్ళ వల్ల నా జీవితం నాశనమైంది, నా బంధువులు, స్నేహితులు, ఇంటి సభ్యులు దీనికి కారణం, అందుకే గొప్పవాణ్ణి కాలేకపోయానని చెబుతారు. ఇది నిజమే కావచ్చు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇలా అడ్డంకులు వస్తాయి. పక్కన ఉన్నవారు మన పని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళినప్పుడే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఇక 7, శత్రువుకి తెలియకుండా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. కొంతమంది శత్రువుని ఏమీ చేయలేక శత్రువు ఇంట్లో ఉన్న ఆడవారిపై తమ ప్రతాపాన్ని చూపుతారు. వారితో తీయని మాటలు కలిపి వారితో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని అది శత్రువుకి, ఆ ఊరి వారికి తెలిసేలా చేస్తారు. దీనివల్ల శత్రువుని పూర్తిగా ఓడించాను అన్న అపోహలో ఉంటారు. ఇలా చేయడం వల్ల శత్రువు మానసికంగా కృంగిపోతాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది శత్రువుని ఓడించడం కాదు, అవమానించడం, తన పరువు తీయడం. శత్రువుని ఓడించలేని అసమర్థుడే ఇలా చేస్తారు. శత్రువును పరిమితికి మించి ఇలా అవమానిస్తే అతను మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడు. జాగ్రత్త. దీనివల్ల మీరు సాధించేది ఏదీ లేదు. ఇక 8, చాలామంది కలలు మాత్రమే కంటారు. నేను ఆ పని చేయాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ బద్ధకం వల్ల పని చేయరు. ఇలాంటి వ్యక్తుల ఆలోచనలు పైకి వెళ్లకుండానే మునిగిపోతారు. ఒకవేళ మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే ముందు మీరు ఆలోచనలు పక్కన పెట్టి
మీ కలను సాకారం చేయడానికి అడుగులు వేయండి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. సరైన సమయంలో మీరు పని చేయకపోతే విజయం ఎలా వస్తుంది? ఇక 9, అతి ఆత్మవిశ్వాసం ప్రమాదకరం. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఇప్పటికే నాకు అన్నీ తెలుసు, కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్న భావనతో ఉంటారు. ఇలా ఉండేవాళ్ళు ఎప్పటికీ పైకి ఎదగలేరు. ఎవరైనా మీకు ఏదైనా సరే కొత్త విషయాన్ని చెబుతున్నప్పుడు ఇది నాకు తెలుసు అని భావించకండి. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల శత్రువుని ఓడించడానికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఏదైనా సరే కొత్తగా ఎవరైనా నేర్పించేటప్పుడు మీరు అవి నేర్చుకొని ఖచ్చితంగా మీరు అప్డేట్గా ఉండాలి. అప్పుడే కదా ఈ సమాజంలో మీరు బ్రతకగలరు. లేదంటే అందరూ కలిసి మిమ్మల్ని తొక్కి పడేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో మీ చుట్టూ ఉన్న సమాజంలో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలి. లేకపోతే దెబ్బయ్యేది మనమే, బాధపడాల్సింది మనమే, మన కుటుంబమే. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకోండి. జాగ్రత్తగా ఉంటే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.